మూవీ స్టార్టింగ్ 2018లో ఇండోనేషియాలో వచ్చిన ఒక భయంకరమైన సునామీ తర్వాత సీన్తో మొదలవుతుంది. మనం పూర్తిగా నాశనమైపోయిన గ్రామాలు, గాయపడిన జనం మరియు అంతటా కనిపిస్తున్న వినాశనాన్ని చూడొచ్చు. నెక్స్ట్ సీన్లో ఆర్య అనే ఒక యూనివర్సిటీ స్టూడెంట్ సునామీ వల్ల జరిగిన ఈ పరిస్థితులపై స్లైడ్ షో ప్రెజెంటేషన్ ఇస్తుంటాడు. సునామీ వచ్చి 5 రోజులు అయిందని, ఇందులో వేల మంది ఇళ్లు కోల్పోయారని ఆర్య చెబుతాడు. చాలామంది చనిపోయారు, ఇంకా ఎంతోమంది ఆచూకీ తెలియడం లేదు. సాధ్యమైనంత వరకు ప్రజలకు సహాయం చేయాలని అతను అందరినీ కోరుతాడు. ప్రెజెంటేషన్ అయ్యాక స్టూడెంట్స్ డొనేషన్స్ ఇవ్వడం మొదలు పెడతారు. ఇక తర్వాతి సీన్లో ఆర్య తన తల్లి లారాస్తో కలిసి ఇంటి స్టోర్ రూమ్ శుభ్రం చేస్తూ కనిపిస్తాడు. టీవీలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ మినిస్టర్ మాలిక్ సునామీ రిలీఫ్ ఆపరేషన్లను కోఆర్డినేట్ చేస్తూ కనిపిస్తారు. ఇక్కడే మనకి తెలుస్తుంది మాలిక్ ఎవరో కాదు, లారాస్ భర్త మరియు ఆర్య తండ్రి అని. క్లీనింగ్ చేస్తున్నప్పుడు లారాస్ ఆర్య చిన్నప్పుడు గీసిన కొన్ని డ్రాయింగ్స్ దాచిపెట్టి ఉంటుంది. ఆర్య వాటిని చూసి నవ్వుతాడు. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈ డ్రాయింగ్స్ని ఎందుకు దాచావని అడుగుతాడు. అవి తన చిన్ననాటి జ్ఞాపకాలని లారాస్ చెబుతుంది. ఈలోపు ఆమె ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది. ఆర్య ఒకసారి స్కూల్లో ఏడుస్తూ ఇంటికి వచ్చాడు, ఎందుకంటే వాళ్ళ రిలీజియస్ టీచర్ క్లాస్లో ఇలా చెప్పారు: ఏ పాపం మనల్ని సిరత్ బ్రిడ్జ్ దాటకుండా అడ్డుకుంటుందో మనకి తెలియదు, అప్పుడు మనం నరకంలో పడిపోతాము. ఇక్కడ సినిమాలో సిరత్ బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం ప్రళయకాలం నాడు నరకం పైన ఒక వంతెన ఉంటుంది. దాన్నే సిరత్ వంతెన అంటారు. ప్రతి మనిషి దాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. పుణ్యం చేసిన వాళ్ళు క్షేమంగా దాటుతారు, తప్పు చేసిన వాళ్ళు కింద పడిపోతారు. ఇక తర్వాతి సీన్లో మాలిక్ ఆఫీస్ నుండి ఇంటికి రావడం చూపిస్తారు. ఆయన మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. స్టడీ రూమ్కి వెళ్లి ఆయన సునామీ బాధితుల వీడియో ఒకటి చూస్తారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి శిథిలాల కింద ఇరుక్కుపోయి రెస్క్యూ టీంని సహాయం అడుగుతుంటాడు. తన కొడుకు కూడా అక్కడే శిథిలాల కింద ఉన్నాడని చెబుతూ తన ఊరి పేరు అసా అని చెబుతాడు. మాలిక్ ఆ వీడియోని పెన్డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అప్పుడే ఆర్య అక్కడికి వచ్చి తన చిన్ననాటి డ్రాయింగ్ చూపిస్తాడు. తన వల్ల ఒక పెద్ద తప్పు జరిగిందని మాలిక్ ఆర్యతో అంటారు. ఆయన వెంటనే ఇంటి నుండి బయలుదేరాలని చూస్తారు, కానీ బాడీగార్డ్స్ ఆయనను ఒంటరిగా వెళ్లనివ్వరు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన సెక్యూరిటీతోనే ఉండాలి. మాలిక్ ఏదో ఆలోచించి మళ్లీ ఇంట్లోకి వెళ్లి కాసేపటి తర్వాత ఆర్య సహాయం అడుగుతారు. నెక్స్ట్ సీన్లో ఆర్య గ్యారేజ్ నుండి కార్ తీస్తాడు. బాడీగార్డ్ రొటీన్ చెక్ చేసి ఆర్యను వెళ్లనిస్తాడు. ఇంటి నుండి కొంచెం దూరం వెళ్ళాక తెలుస్తుంది మాలిక్ యాక్చువల్గా వెనక సీట్లో దాక్కున్నారని. ఆయన ఫ్రంట్ సీట్లోకి వచ్చి తన పాత ఇంటికి వెళ్లాలని చెబుతారు. మాలిక్ సీట్ బెల్ట్ పెట్టుకోబోతుంటే అది ఇరుక్కుపోతుంది. ఆర్య అతనికి హెల్ప్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ వాళ్ల కార్ని బలంగా ఢీకొంటుంది. ఈ యాక్సిడెంట్ చాలా సీరియస్గా ఉంటుంది. మాలిక్ కార్ బయటపడిపోతారు. ఆర్య కార్ నీటిలో పడుతుంది. ఆర్య కష్టపడి బయటికి వచ్చి ఒడ్డుకు చేరుకుంటాడు. ఆ క్షణం ఆకాశంలో అతనికి ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. అది చూస్తుంటే సిరత్ బ్రిడ్జ్ లాగే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఆర్యకి హాస్పిటల్లో మెలకువ వస్తుంది. మాలిక్ చనిపోయారని, అతన్ని దహనం చేశారని లారాస్ చెబుతుంది. అవును ఫ్రెండ్స్, మాలిక్ బతకలేదు. ఈ పాయింట్ దగ్గర ఆర్య చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ తన వల్లే జరిగిందని అనుకుంటాడు. కానీ లారాస్ అతనికి సర్ది చెబుతుంది. అది కేవలం ఒక ప్రమాదమని, ఇందులో ఆర్య తప్పు ఏమీ లేదని అంటుంది. అప్పుడే మాలిక్ బాస్ ఆలిం హాస్పిటల్కి వస్తాడు. ట్రక్ డ్రైవర్ తన తప్పు ఒప్పుకున్నాడని, నిద్ర వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని చెబుతాడు. డ్రైవర్కి శిక్ష పడుతుందని ఆలిం భరోసా ఇస్తాడు. అలాగే గవర్నమెంట్ మాలిక్ అఫీషియల్ ఫెసిలిటీస్ వెనక్కి తీసుకోవాలనుకుంటుందని చెబుతాడు. లారాస్కి టైం కావాలంటే తీసుకోవచ్చని అంటాడు, కానీ లారాస్ వెంటనే ఆ ఫెసిలిటీస్ ట్రాన్స్ఫర్ చేయమని చెబుతుంది. ఒకవేళ ప్రోటోకాల్ ఫాలో అయి ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదని ఆలిం అంటాడు. కానీ లారాస్ మాత్రం ఆర్య ఇప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి అతని ముందు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెబుతుంది. ఆలిం వెళ్ళాక లారాస్ పాత స్నేహితుడు పంజీ వస్తాడు. పంజీ రెస్క్యూ టీంలో పనిచేస్తాడు, అందుకే ఇన్నాళ్ళు రాలేకపోయాడు. ఇక్కడ మనం మొదటిసారి మాలిక్ చనిపోయాక లారాస్ ఎమోషనల్ అవడం చూస్తాం. మళ్ళీ మెడికల్ రెస్క్యూ టీంలో జాయిన్ అవ్వమని పంజీ సలహా ఇస్తాడు, కానీ లారాస్ ఒప్పుకోదు. మాలిక్ ఆమెకి రెస్క్యూ టీంలోనే పరిచయం అయ్యాడని, ఇప్పుడు మళ్ళీ అక్కడ పని చేయలేనని చెబుతుంది. తర్వాత లారాస్ ఒక పాత ఫ్యామిలీ వీడియో చూస్తుంటుంది. అందులో మాలిక్ ఆమెకి ఒక నెక్లెస్ గిఫ్ట్ ఇస్తాడు. ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అదే సమయంలో హాస్పిటల్లో ఆర్య అకస్మాత్తుగా లేస్తాడు. అతని చుట్టూ వింత విషయాలు జరుగుతాయి. తెర వెనుక నీడలు కనిపించడం, కింద రక్తం ప్రవహిస్తున్నట్టు అనిపించడం లాంటివి జరుగుతాయి. అప్పుడు అతనికి తన తండ్రి గాయపడిన మొహం కనిపిస్తుంది. నన్ను కాపాడు అని ఆయన అడుగుతారు. ఆర్య భయంతో అరుస్తాడు. లారాస్ వచ్చి అది కేవలం కళ అని అతన్ని శాంతింపజేస్తుంది. మరుసటి రోజు ఆర్య, లారాస్ కలిసి మాలిక్ సమాధి దగ్గరకు వెళ్తారు. తన తండ్రిలాగే నిజాయితీగా ఉంటానని, ఆయన మీద ఎప్పుడూ గర్వపడతానని ఆర్య చెబుతాడు. దీన్ని బట్టి ఆర్య తన తండ్రిని ఎంత గౌరవించేవాడో అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో లారాస్ మాలిక్ స్టడీ రూమ్ సర్దుంటే ఆమెకి ఆ పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అందులో అసా విలేజ్ బాధితుడి వీడియో ఉంటుంది. లారాస్ దాన్ని తన దగ్గర ఉంచుకుంటుంది. ఆర్య తన చిన్ననాటి డ్రాయింగ్స్ గోడకి తగిలిస్తుంటాడు. ఆర్య నిద్రపోగానే మళ్ళీ పారానార్మల్ యాక్టివిటీస్ మొదలవుతాయి. గోడకి ఉన్న డ్రాయింగ్స్ అన్నీ కింద పడిపోతాయి, ఒక్క సిరత్ బ్రిడ్జ్ డ్రాయింగ్ తప్ప.
అప్పుడే మాలిక్ డెడ్ బాడీ సీలింగ్ నుండి కిందకు వేలాడుతూ ఆర్య సహాయం అడుగుతుంది. ఆర్య అరుపు విని లారాస్ అక్కడికి వస్తుంది. యాక్సిడెంట్ రోజు మాలిక్ తన పాత ఇంటికి వెళ్లి ఏదో తప్పుని సరిదిద్దాలనుకున్నారని, ఆయన కోరిక మనం తీర్చాలని ఆర్య చెబుతాడు. లారాస్, ఆర్య రాత్రికి రాత్రే పాత ఇంటికి వెళ్లి వెతుకుతారు. అక్కడ ఒక పాత అల్మారాలో చాలా డబ్బు మరియు ఒక ఫైల్ దొరుకుతుంది. అది అసా విలేజ్ కోసం పంపాల్సిన మెడిసిన్స్ మరియు ఫుడ్ సప్లై లిస్ట్. లారాస్ ఆ పెన్ డ్రైవ్ చూపిస్తుంది. అందులో ఆలిం మరియు మాలిక్ సంభాషణ రికార్డ్ అయి ఉంటుంది. బేసిక్గా ఆలిం మాలిక్ని అసా విలేజ్ రెస్క్యూకి సంబంధించి ఒక ఫేక్ ఫైల్ తయారు చేయమని చెబుతాడు. దానివల్ల గవర్నమెంట్ ఇచ్చే డబ్బును వాళ్ళు నొక్కేయొచ్చు. మాలిక్కి అందులో 2 మిలియన్ వాటా ఇస్తానని ఆలిం అంటాడు. అలాగే బాధితుడి వీడియోని ఇంటర్నెట్ నుండి తొలగించమని ప్లాన్ చేస్తాడు. కానీ మాలిక్ ఆ వీడియోని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆలిం మరియు బాడీగార్డ్స్ కలిసి ఒక టీంలా పని చేస్తుంటారని మనకి అర్థమవుతుంది. మాలిక్ ఇష్టం లేకపోయినా ఒత్తిడి వల్ల ఆలిం మాట వింటాడు. ఆ రికార్డింగ్స్ మరియు డబ్బు చూశాక లారాస్, ఆర్యకి నిజం అర్థమవుతుంది. ఇదంతా ఆలిం చేశాడని, తన తండ్రి తప్పు చేయలేదని ఆర్య అంటాడు. కానీ లారాస్ మాత్రం మాలిక్ కూడా ఈ ఫ్రాడ్లో భాగస్వామి అని సాక్ష్యాలతో చెబుతుంది. తర్వాతి సీన్లో లారాస్కి ఒక మెమరీ గుర్తొస్తుంది. అందులో మాలిక్ ఆమెకి నెక్లెస్ వేస్తాడు. అప్పుడే అంతా వింతగా మారిపోయి అద్దంలో గాయపడిన మాలిక్ కనిపిస్తాడు. నెక్లెస్ వచ్చాక హ్యాపీగా ఉన్నావా అని ఆయన అడుగుతారు. లారాస్కి చుట్టూ సునామీ బాధితుల శవాలు కనిపిస్తాయి. ఆమె భయపడి బయటికి వస్తుంది. కానీ గాయపడిన బాధితులు ఆమె మీద పడిపోతారు. అప్పుడు ఆమెకి మెలకువ వస్తుంది. అంటే అది ఒక పీడకల. సీన్ పంజీ మీదకు షిఫ్ట్ అవుతుంది. అతను సునామీ బాధితుల కోసం రెస్క్యూ టీంతో కలిసి పనిచేస్తుంటాడు. చీకట్లో అతనికి ఒక గాయపడిన వ్యక్తి కనిపిస్తాడు. పంజీ అతనికి హెల్ప్ చేస్తాడు. ఆ వ్యక్తి కారులో తన భార్య శవం ఉందని, అసా విలేజ్కి ఎలాంటి సహాయం అందలేదని చెబుతాడు. అందుకే తనే తన భార్య శవాన్ని వెతికి ఊరికి తీసుకెళ్తున్నానని అంటాడు. పంజీ అసా విలేజ్ రెస్క్యూ ఫైల్ చెక్ చేస్తాడు. అందులో మెడిసిన్స్, ఫుడ్ పంపినట్టు ఉంటుంది. కానీ ఆ లిస్టులో ఉన్న రెస్క్యూ వర్కర్ల పేర్లు సిస్టంలో వెతికితే ఒక్కడి రికార్డ్ కూడా ఉండదు. దాంతో పంజీకి అనుమానం పెరుగుతుంది. ఇక్కడ ఆర్య ఆలిం ఆఫీస్కి వెళ్లి ఆ ఫైల్స్ అన్ని అతని ముందు పెట్టి సమాధానం అడుగుతాడు. ఆలిం అస్సలు భయపడకుండా మొత్తం తప్పుని మాలిక్ మీద తోసేస్తాడు. మాలిక్ తన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి ఇదంతా చేశాడని, తను కూడా తన ఫ్యామిలీ కోసం చేస్తున్నానని కూల్గా చెబుతాడు. ఆర్య ఇంటికి వచ్చి లారాస్తో అంటాడు, ఆలిం చెప్పిన దాని ప్రకారం తన కార్, లారాస్ నెక్లెస్ అన్ని అసా విలేజ్ ఫండ్స్తోనే కొన్నారని. అది విని ఆర్యకి కోపం, గిల్ట్ 2 పెరుగుతాయి. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటాడు. కానీ లారాస్ మాత్రం కేసు ఓపెన్ అయితే మాలిక్ మీద దొంగ అనే ముద్ర పడుతుందని ఆపుతుంది. మాలిక్ చేయలేకపోయిన ఆ సహాయాన్ని అసా విలేజ్కి హెల్ప్ చేయడం మనం చేద్దామని లారాస్ డిసైడ్ అవుతుంది. ఆర్య కూడా దానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఆర్యకి ఒక మెమరీ గుర్తొస్తుంది. మాలిక్ అతనికి కార్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇద్దరూ టెస్ట్ డ్రైవ్కి వెళ్తారు. అప్పుడు అకస్మాత్తుగా మాలిక్ వింతగా నేను వాళ్ళకి అలా చేయకుండా ఉండాల్సింది కదా అని అడిగి మాయమైపోతాడు. కార్ ఆగిపోతుంది. ఆర్య బయటికి వచ్చి చూస్తే కార్ మొత్తం విరిగిపోయి ఉంటుంది. అప్పుడు అతను సిరత్ బ్రిడ్జ్ దగ్గర ఉంటాడు. ఆ బ్రిడ్జ్ లావా మరియు రాళ్లతో ఉంది. మాలిక్ ఆర్య కాలు పట్టుకుని సహాయం అడుగుతాడు. ఆ పట్టుకి ఆర్య బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కింద పడిపోతుంటారు. అప్పుడే ఆర్యకి మెలకువ వస్తుంది. ఆర్య బయటికి వచ్చి చూస్తే లారాస్ తన ఫోన్లో ఒక వీడియో చూస్తుంటుంది. చనిపోయిన వాళ్ళు పదే పదే కలలోకి వస్తే దానికి కారణం ఏంటని అందులో ఉంటుంది. ఆర్య తనకి వచ్చిన కల గురించి లారాస్కి చెబుతాడు. ఫ్యామిలీగా మాలిక వంతెన దాటడానికి మనం హెల్ప్ చేయాలని లారాస్ అంటుంది. ఆ బాధితుడి వీడియో చూశాక వాళ్ళు ఎలాగైనా అసా విలేజ్కి సహాయం చేయాలని ఫిక్స్ అవుతారు. అప్పుడే ఇంటికి ఒక ప్యాకేజీ వస్తుంది. ఆ డెలివరీ బాయ్ ఆర్యకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తాడు. కానీ గుర్తురాదు. ప్యాకేజ్ తెరిచి చూస్తే అందులో గన్, బుల్లెట్స్ మరియు ఒక నోట్ ఉంటుంది. మాలిక్ లెగసీని తీసుకో లేదా చావు అని అందులో ఉంటుంది. ఈ బెదిరింపుతో పరిస్థితి సీరియస్ అవుతుంది. లారాస్ తన నెక్లెస్, కార్ అమ్మేసి వచ్చిన డబ్బుతో మెడిసిన్స్, ఫుడ్ కొంటుంది. పంజీకి కాంటాక్ట్ చేసి లొకేషన్ కన్ఫర్మ్ చేసుకుంటారు. లారాస్ ఆర్య రెస్క్యూ పోస్ట్కి వెళ్ళగా అక్కడ ఆలిం ముందే ఉంటాడు. అంతా తన కంట్రోల్లో ఉన్నట్టు నటిస్తుంటాడు. వాళ్ళు ఆలిం కంట పడకుండా పంజీ దగ్గరకు వెళ్లి నిజం చెబుతారు. పంజీ కూడా తనకి ఉన్న అనుమానం చెబుతాడు. రెస్క్యూ టీమ్ ఫైల్స్ అన్నీ ఫేక్ అని లారాస్ అంటుంది. సునామీ వచ్చి 10 రోజులు అయినా అసా విలేజ్కి ఎలాంటి సహాయం అందలేదు. త్వరలో మరో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఆర్య చెబుతాడు. పంజీ వాళ్లకు హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ వెళ్లేటప్పుడు ఆలిం కంట వాళ్ళు పడిపోతారు. ఆలిం మాలిక్ బాడీగార్డ్ని వాళ్ళ వెనకాల పంపిస్తాడు. ఈలోపు ఆర్య చిన్ననాటి ఇన్సిడెంట్ ఒకటి చూపిస్తారు. ఒక అమ్మాయి తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే మాలిక్ ఆర్యకి ఆఫ్టర్ లైఫ్ గురించి వివరిస్తారు. చిన్నప్పుడు ఆర్య సిరత్ బ్రిడ్జ్ డ్రాయింగ్ వేస్తుంటే లారాస్ వంతెన ఇంత లావుగా ఎందుకు వేశావు? అది వెంట్రుక కంటే సన్నగా ఉంటుంది కదా అని అడుగుతుంది. అప్పుడు ఆర్య వంతెన సన్నగా ఉండటం అనేది ఒక సామెత. మనిషి పాపాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ వంతెన అతనికి అంత సన్నగా కనిపిస్తుంది. మంచి వాళ్ళకి అది చాలా ఈజీగా ఉంటుంది అని చెబుతాడు. ప్రెజెంట్లో పంజీ, లారాస్, ఆర్యాసా విలేజ్ వైపు వెళ్తుంటారు. దారిలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడి ఉంటే పంజీ హెల్ప్ చేయడానికి వెళ్తాడు. కానీ అతను మరెవరో కాదు, ఆ బుల్లెట్స్ పంపిన డెలివరీ మ్యాన్. అతను పంజీ మీద కాల్పులు జరుపుతాడు. అప్పుడు ఆర్యకి గుర్తుకొస్తుంది తన కారు యాక్సిడెంట్ చేసిన ట్రక్ డ్రైవర్ కూడా ఇతనే అని.
అంటే మాలిక్ యాక్సిడెంట్ వెనుక ఆలిం ఉన్నాడు. వాళ్ళు పంజీని తీసుకుని అక్కడి నుండి పారిపోతారు. దారిలో ఒక పెద్ద చెట్టు పడి ఉండటంతో కారు వెళ్ళదు. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తారు. డెలివరీ మ్యాన్ బైక్ మీద వాళ్ళని ఫాలో అవుతుంటాడు. పంజీ డెలివరీ మ్యాన్తో ఫైట్ చేసి ఆర్య లారాస్ని ముందుకు వెళ్ళమంటాడు. కాసేపటికి గన్ షాట్ వినిపిస్తుంది. పంజీ చనిపోయాడని లారాస్ భయపడుతుంది, కానీ ఆర్య ఆమెను ముందుకు తీసుకెళ్తాడు. అసా విలేజ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ ఒక బస్సులో ఒక ఆవిడ తన చిన్న బిడ్డతో సహాయం కోసం అరుస్తుంటుంది. ఆర్య ఆమెను బయటకి తీస్తాడు, కానీ ఆ బాబు అప్పటికే చనిపోతాడు. లారాస్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ ఆవిడ కూడా పురుగులని వాంతి చేసుకుని చనిపోతుంది. లారాస్ మళ్ళీ తనని తాను సంభాళించుకుని ఆర్యతో కలిసి బాధితుల కోసం వెతుకుతుంటుంది. అప్పుడు ఒక వ్యక్తి సహాయం అడుగుతున్నట్టు వినిపిస్తే ఆర్య వెళ్తాడు, కానీ అది మళ్ళీ ఆ డెలివరీ మ్యాన్. అతను ఆర్యని షూట్ చేయబోతుంటే పంజీ వచ్చి అతన్ని అడ్డుకుంటాడు. పంజీ గాయపడి ఉన్నా బతికే ఉన్నాడు, కానీ డెలివరీ మ్యాన్ పంజీని చంపేస్తాడు. లారాస్ కూడా అతనితో ఫైట్ చేస్తుంది. అప్పుడు భూకంపం వస్తుంది. ఆ కంగారులో లారాస్ డెలివరీ మ్యాన్ని గట్టిగా నడుతుంది. ఒక బిల్డింగ్ పైకప్పు అతని మీద పడి అతను చనిపోతాడు. ఆర్య బాధితులని వెతికి అలసిపోయి కూర్చుండిపోతాడు. మెల్లగా జనం బయటకి వస్తారు. ఆ వీడియో తీసిన వ్యక్తి కూడా బయటకి వస్తాడు. ఆర్య అతనికి క్షమాపణ చెబుతాడు. కొంతకాలం తర్వాత ఆర్య ఇంటి దగ్గర న్యూస్ చూస్తుంటాడు. ఆలింని అరెస్ట్ చేశారని, కానీ సాక్ష్యాలు లేక అతను నిర్దోషిగా బయటకు వచ్చాడని న్యూస్లో చెబుతారు. అప్పుడే ఆలిం ఆర్యకి ఫోన్ చేసి, నీ వల్ల నేను గవర్నమెంట్కి డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది, దీనికి నువ్వు అనుభవించాలి అని బెదిరిస్తాడు. ఆలిం బాడీగార్డ్ ఆర్యని షూట్ చేస్తాడు. అలాగే ప్రార్థన చేస్తున్న లారాస్ని కూడా షూట్ చేస్తాడు. సీన్ ట్రాన్సిషన్ అయ్యి సిరత్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. లావా ప్రవహిస్తుంటుంది. రాక్షసులు నరకంలో ఉన్న వాళ్ళని హింసిస్తుంటారు. ఆర్య, లారాస్ వంతెన దాటుతుంటారు. ఆలిం వంతెన అంతా డబ్బుతో ఉంటుంది. అది చూసి అతను నవ్వుతాడు, కానీ మధ్యలో ఆ వంతెన విరిగిపోతుంది. ఆలిం కింద పడిపోతాడు. రాక్షసులు అతన్ని లాక్కెళ్తారు. ఆర్య వంతెన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అతను ఈజీగా దాటేస్తాడు. అవతల వైపు చాలా అందమైన స్వర్గం లాంటి చోటు ఉంటుంది. అక్కడ ఆర్య తన తల్లిని కలుస్తాడు. వాళ్ళిద్దరూ మాలిక్ కోసం వెతుకుతుంటే మాలిక్ కూడా వంతెన దాటడానికి ట్రై చేస్తుంటాడు. మాలిక్ వంతెన రాళ్లతో ఉంటుంది. అది ఊగుతుంటుంది. మాలిక్ కింద పడిపోబోతుంటే తన ఫ్యామిలీతో గడిపిన మంచి క్షణాలు గుర్తు చేసుకుని మళ్ళీ నడవడం మొదలు పెడతాడు. కానీ మాలిక్ ఆ వంతెన దాటలేడు, కింద పడిపోతాడు. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.